Hi, hello and welcome to Extra Saja for all. Okay, ఏంటి వాళ్ళ విశేషాలు? హాయ్ ప్రదీప్. హాయ్. దిస్ ఇస్ పాయల్. హాయ్ పాయల్. నాకు ఒక డ్రీమ్ వచ్చింది, నీకు చెప్పాలనుకుంటున్నా. అమ్మో, నువ్వు భయపడొద్దు. ఇంకా మొదలట్లేదు కదా. అందుకే భయపడొద్దు అంటున్నా. ఏంటా డ్రీమ్? ఫస్ట్ సారీ చెప్పాలి నీకు. సారీ. నాకు ఏడిపు వస్తుంది, ఎందుకంటే ఒక రోజు అబ్దుల్ కలాం గారు కల్లోకి వచ్చి డ్రీమ్ చెప్పమంటే డ్రీమ్ ఇంతకీ సారీ ఎందుకు చెప్పించావు? ఓ ఇలా ఆపుతాను మధ్యలో. ఓకే. ఓ నువ్వు చెప్దాం అనుకున్నావా? సార్ నేను చెప్పేసా. సారీ. మళ్ళీ ఫస్ట్ నుంచి వద్దాం. హాయ్ పాయల్. హాయ్ ప్రదీప్. ఐఎమ్ సారీ ప్రదీప్, నాకు ఏడుపు వస్తుంది, ఎందుకంటే అబ్దుల్ కలాం గారు కల్లోకి వచ్చి కలలు కనండి అన్నారు. కలలు కనండి అన్నాను. ఆ టైంలో నేను పడుకొని ఉన్నాను, సో నాకు కలలు రావడం లేదు. అంతే, సూపర్. మేధావులు మాట్లాడినప్పుడు అర్థం కాదురా. జాగ్రత్త, అలాగే కలలు కంటూ ఉండాలమ్మా. ఓకే, ఎప్పటికైనా డ్రీమ్స్ విల్ కమ్ ట్రూ. నేను కూడా అదే, కాజల్ ఎప్పటికైనా. నెక్స్ట్. హాయ్ భయ్య. హాయ్, నా పేరు వంశీ. భయ్య, నా కళ ఏంటంటే నాకు ఎయిర్ ఫోర్స్లో జాబ్ వచ్చినట్టు కళ వచ్చింది భయ్య. ఆ జాబ్ ఏంటంటే ఎయిర్ప్లేన్ మీద నిలబడి పిట్టలు కొట్టడం. వెరీ ఇంట్రెస్టింగ్ జాబ్ బ్రో. యా, నేను పిట్టలు కొట్టడం నచ్చి గవర్నమెంట్ నాకు బిరుదు కూడా ఇచ్చింది భయ్యో. బెల్టా? బిరుదు భయ్య. బిరుదా? ఆ బిరుదు ఏంటంటే బిరుదు వచ్చింది భయ్య. వావ్, ఒరిజినల్ తెలిసి ఎంత బాధపడతారు. సూపర్ రా. ఈ కళ నిజమవ్వాలని కోరుకుంటున్నా భయ్య. రాత్రి పడుకున్నప్పుడు గ్లాస్ వాటర్ తాగలను. ఓకే, నెక్స్ట్. మా పేరు సౌజన్య. మీ పేరు సౌజన్య? నా కళ ఏంటంటే, అన్న నా కళ చెప్తే లేచి నిల్చుంటావు. నేను దుబాయ్కి వెళ్ళా, దుబాయ్ ఎడారిలోకి వెళ్ళానంట. అక్కడ జనాలందరూ వాటర్ కోసం ఎడారిలో తవ్వితే వాటర్ రావట్లేదంట, ఓన్లీ పెట్రోల్ వస్తుందంట అన్న. అయితే నేనేం చేశానంటే ఒక బొక్క తవ్వి దాంట్లో ఒక వాటర్ బాటిల్ వేసేసానన్న. వేసి వాళ్ళని పిలిచాను, రండి వాటర్ ఉన్నాయని చెప్పాను. చెప్తే వాళ్ళు ఆ వాటర్ చూసి చాలా హ్యాపీగా అందరు దేశం మొత్తం, దుబాయ్ దేశం మొత్తం స్నానం చేశారన్న నా వాటర్ తోటి. త్వరగా పూర్తయింది. నాకు అమీర్పేటలో పనుండి వెళ్ళేసి వద్దాం అనుకున్నా, కానీ ఈ లోపల అయిపోయా. థ్యాంక్ యూ. నెక్స్ట్. నా పేరు సందీప్. హాయ్ సందీప్. నేను మా గర్ల్ ఫ్రెండ్ కలిసి హాయ్ అన్న. గర్ల్ ఫ్రెండ్ పేరు ఎత్తే మైక్ పోయింది. మొన్న నేను మా గర్ల్ ఫ్రెండ్ గోల్కొండకి వెళ్ళాం కళలో. తాను నేను కలిసి గోల్కొండకి వెళ్ళాం. దాని తర్వాత ఏం చేశారా? మర్చిపోయానా? చిట్టి పెట్టినా ఉందన్న. మనం అది లేకుండా పాసే కాలే. మొన్న కళలో మా లవర్ వచ్చిందన్న, తాను నేను కలిసి గోల్కొండ వెళ్ళాం. తను బాయ్ చెప్పి మళ్ళీ వస్తా అని చెప్పింది. నిద్రలే చూడగానే తాను నేను గోల్కొండలో ఉన్నాం. అదేంటో నెక్స్ట్ డే నిద్రలేవగానే చూడగానే నేను ఎర్రగొండ హాస్పిటల్లో ఉన్నాను. ఇదెలా సాధ్యమైందో అర్థం అవ్వట్లేదు అన్న. హాస్పిటల్ పేరు గోల్కొండ అని పెట్టారేమరా? శ్రీనివాస్. హాయ్ శ్రీనివాస్. నాకు వచ్చిన కళ ఏంటంటే అర్ధరాత్రి నేను శ్మశానంలో నడుస్తూ ఉండగా పుర్రే లేచిందా? శ్మశానాల్లో నన్ను ఈడ్చుకుంటూ పోతున్నాయి. మా ఫ్రెండ్ వచ్చాడు లాక్కెళ్తానా? అదేంటంటే సడన్ గా లేచి చూస్తే ఎదురుగా మా లెక్కల మాస్టర్ ఉన్నారు, నేనేమో క్లాస్ లో ఉన్నాను. అదేంటో అర్థం కావట్లేదు ఎప్పటికీ. ఏం చదువుతున్నావు నువ్వు? బయటికి అయిపోయింది. చూస్తారు బయటికి ఉన్నాయా? లేవా? ఒకటి కూడా పాస్ కాలే. ఏ బ్రాంచ్ చదివావు? సిఎస్సి.
ఓ సిఎస్సి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటది. బాగుంటారు క్లాస్ లో. అలాగే అమ్మను 5 సార్లు కూడా రాసిన సార్. ఏంటి 5కి అయిపోయిందా? బాబు వీడు బాగా చదివేలా ఉన్నాడు రా. వెరీ గుడ్. ఎక్కడ చదువుకున్నారు? ఈస్ట్ గోదావరి. ఇప్పుడు హైదరాబాద్ లో సర్చింగ్ ఫర్ జాబ్. వచ్చేది 2-3 ఇయర్స్ లో. హాయ్ ప్రదీప్. హాయ్. నేను మీకు పెద్ద ఫ్యాన్ ని. థ్యాంక్ యూ. మా డాడీ మా మమ్మీ అని మా అన్నయ్యకి హాయ్ చెప్పండి. వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ వాళ్ళ అన్నయ్యకి హాయ్. నాకు ఈ మధ్య ఒక కళ వస్తుంది, అది నిజమో కాదో మీరే చెప్పాలి. నీకు వచ్చి నాకు చెప్పమ్మా. కళ ఏంటంటే షాజహాన్ ముంతాజ్ కోసం తాజ్ మహల్ కట్టించాడు కదా. అవును. ఆ పోయిన జన్మలో నేనే ముంతాజ్ అని కళ వస్తుంది, అది నిజమేనా? నిజమే ఉంటుంది, ఎందుకంటే ఆయన వాళ్ళ పిల్లం పోయాక కట్టాడు అది. మరి కళ వచ్చిందంటే మరి చెప్పలేం. ఇంకా ఎక్కడో షాజహాన్ పుట్టే ఉంటాడు. ఈసారి ఎవరికైనా సెకండ్ ఇచ్చినప్పుడు అని వచ్చిందంటే ఆడే షాజహాన్. ఓకేనా? ఓకే నెక్స్ట్. హాయ్ ప్రదీప్. హాయ్. యాక్చువల్లీ నాకు రోజు ఒక కళ వస్తుంది. ఏంటంటే నా కళ ఉప్పెనలా అనిపిస్తుంది. ఉప్పులా ఉందా? ఉప్పెనలాగా అంటే 1947 లో మనకి బ్రిటిష్ వాళ్ళతో యుద్ధం అవుతుంది కదా. అవును. అయితే అప్పుడు అంటే వాళ్ళు భయపడి వెళ్ళిపోతలే కదా. నేను లేకుంటే ఆ రోజు క్లాస్కి వెళ్ళలే. అంటే నేను కూడా లేను, నాకు కళ వస్తుంది. ఓకే ఓకే. అయితే వాళ్ళు భయపడి పారిపోతలేరు అని చెప్పేసి నేను బస్తా సంచి ఉల్లిగడ్డలు ఉంటాయి కదా, అది తెచ్చి కోసిన అనమాట. వాళ్ళ కళ్ళలో వాటర్ వచ్చేసి వాళ్ళు పారిపోయినారు. సో మనకు స్వాతంత్రం వచ్చింది. నువ్వు వంట చేస్తావమ్మా? లేదు. అలవాటు లేదా అసలు? వంట వచ్చా ఎప్పుడైనా చూసావా? చూసిన. మీ ఇంట్లో వంటిల్లు ఎప్పుడైనా కనిపించిందా? దూరం కనిపించిందా? తినాలి కదా. మరి నీ కళలో ఉల్లిపాయలు ఎందుకు వచ్చినాయి? ఉల్లిపాయలు కట్ చేసిన కదా నేను. కట్టు మళ్ళీ పని. వావ్, ఉల్లిపాయలు కట్ చేస్తారా మీరు? వెరీ గుడ్. అమ్మని అడిగానే చెప్పమ్మా. సరే, థ్యాంక్ యూ. అది. హాయ్ ప్రదీప్, ఐఎమ్ సహాని. నాకు ఒక డ్రీమ్ వచ్చింది. యాక్చువల్ గా డ్రీమ్ లో నేను రాలేదు, మా తమ్ముడు వచ్చిండు. ఆయన ఎందుకు వచ్చిండు? ఏమో తెలీదు. ఆ రోజు స్కూల్కి వెళ్ళా? ఏమో. వాడు రోజు బ్యాంక్ కి కన్నం వేస్తున్నట్టు కలొచ్చింది. ఆయన అయితే లేచి చూస్తే మా ఇంటికి అన్ని హోల్స్ ఉన్నాయి. వావ్, బ్యాంక్ అనుకుంటాడు మీ ఇల్లు. ఏమో తెలీదు. వాడు నన్ను లేపిండు, లేచి చూసాక తెలిసింది. వావ్, మీరిద్దరు ట్విన్సా? సేమ్ తెలియదు అట్లుంటాను. థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడు సాధారణంగా ఒక టాపిక్ ఉంటుంది. ఆ టాపిక్ మీద మనం చర్చించుకుంటాం తీవ్రంగా. ఓకే, అది చర్చించుకోండి అన్న అందరి కింద రండి. సో ఇప్పుడు రాజా న్యూస్ లో ఇప్పుడు మీరు అద్భుతమైన టాపిక్ తీసుకుని మీకు మీరే మాట్లాడేసుకోవాలి. మాకు రేటింగ్స్ వచ్చేయాలి. మీ ఇష్టం, తగులుకోండి ఆయన. ఈ రోజు మన టాపిక్ వచ్చేసి ప్రకృతి వర్సెస్ హ్యూమన్స్ అన్నమాట. అయితే ప్రదీప్, నార్మల్ గా ప్రకృతి బెస్ట్ అంటావా, హ్యూమన్స్ బెస్ట్ అంటావా? ఆ ప్రకృతిలో సంచరించే హ్యూమన్స్ బెస్ట్. హ్యూమన్స్ బెస్ట్ కదా? నీకు అలా అర్థమైందా? నాకైతే హ్యూమన్స్ బెస్ట్ అనిపిస్తుంది. ఎందుకు? ఎందుకు అది చెప్తాను విను మరి. అయితే మనం అనుకో నార్మల్ గా ఎప్పుడు శాంతంగా బెడ్ మీద పండుకుంటాం. బెడ్ మీద పండుకున్నప్పుడు వీళ్ళు ఇందాలు చెప్పారు కదా డ్రీమ్స్ అని, అలా హ్యాపీగా డ్రీమ్ అన్ని కలలు కంటూ ఉంటాం అనమాట. కంటూ ఉంటాం హ్యాపీగా. తర్వాత మార్నింగ్ బెడ్ మీద నుంచి లేగకుండానే బెడ్ కాఫీ తాగుతాం. బెడ్ కాఫీ అని చెప్పి టీ అని పాలని ఇన్ని తాగుతుంటాం మనం. ఇంకా బ్రష్ చేస్తుంటాం. వీటిలన్నిటి తర్వాత మంచిగా పేస్ట్ ని టేస్ట్ చేసుకుంటూ నాకుతుంటూ అలా 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 కోల్గేట్ అని క్లోజ్అప్ అని అన్ని పేస్ట్లతో మంచిగా బ్రష్ చేస్తాం. నువ్వు చిన్నప్పుడు నాకినావు కదా? నేను అసలు టూత్ పేస్ట్ వాడలే. బ్రష్ చేయలే, మొత్తం వేపుల్లే. అయితే అట్లా మంచిగా బ్రష్ చేస్తాం. చేసినాగానే మళ్ళీ టిఫిన్ వచ్చేసి బోండాలని, ఇడ్లీలని, దోశలని ఇన్ని తింటాం మనం. అవును. కానీ వాళ్ళు తింటారేమన్నా ఇలాంటి టిఫిన్స్ అన్ని? వీళ్ళెవరు? ప్రకృతి. వీళ్ళ ఇద్దరు ప్రకృతి. చెప్పలేదా నాకు? మరి ప్రకృతి ఏం మాట్లాడలేదేంటి? అదే మన హ్యూమన్స్ యొక్క గొప్పదనం. మాట్లాడుతున్నాడు ఆయన. అవునా, మీరు అలా అంటారా? ఎంత వీళ్ళు ఎన్ని చెప్పినా నేచరే గొప్ప. ఎందుకంటే మీరు బెడ్ మీద పడుకుంటా అన్నారు కదా, ఆ బెడ్ ఎక్కడి నుంచి వస్తుంది? మా నేచర్ నుంచి వస్తుంది. తర్వాత మీరు పాలు ఏమో ఇంకా పేస్ట్ ఏమో తాగుతా అని చెప్పారు కదా, పాలు, టీ, మిల్క్ ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఆ బర్రెలు, ఆవులు ఇస్తేనే వస్తున్నాయి. ఆ బర్రెలు, ఆవులు ఎక్కడి నుంచి వచ్చినాయి? మా నేచరే. మీరు టిఫిన్ తింటున్నారు కదా, ఇడ్లీ, పూరి, చట్నీ ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? మా నేచర్ నుంచి వస్తున్నాయి. మా దగ్గర పండే పొలాలలో పండే ఇంగ్రీడియంట్స్ వాడుకొని మీరు టిఫిన్ తింటున్నారు.
అది మా ప్రకృతి గొప్పతనం. ఎంత ప్రకృతి గొప్పదనం అయినా ఇది ఓకే, ఇవన్నీ గొప్పదనం అంటున్నారు. స్టైల్స్ మాత్రం మా దగ్గర నుంచే వచ్చాయి. ఎట్లా అంటే అంతే కదా, మీరు కూడా ఇప్పుడు చూడండి, ఒక్కొక్కరు డిఫరెంట్ స్టైల్స్ లో ఉన్నారు. మనము నార్మల్ గా ఇప్పుడు పార్టీకి వెళ్ళాలనుకో ఒక స్టైల్లో వెళ్తాం, పబ్కి వెళ్ళాలనుకో ఒక స్టైల్లో వెళ్తాం, పెళ్లికి వెళ్ళాలనుకో చీరలు కట్టుకొని వెళ్తాము, బర్త్డే పార్టీస్ కొనుక్కో ఫ్రాక్స్ వేసుకొని వెళ్తాం, కాలేజ్ కి ఫార్మల్స్ వేసుకొని వెళ్తాం. ఇలా ఎక్కడ పడితే అక్కడ ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క ట్రెండ్ ని టెన్షన్ లేవమ్మా, ఒకటే జీన్స్ పైన మార్చుకుంటూ ఉంటాం అంతే. ఇలాంటి ఫార్మల్స్ అని ఇట్లని ఇన్ని స్టైల్స్ మేము ఫాలో అవుతుంటాం. మీరు అసలు బట్టలే వేసుకోరు. మీరు రెడీ అవుతారు కదా, ఫస్ట్ పర్ఫ్యూమ్ కొట్టుకుంటారు, డ్రెస్లు వేసుకుంటారు, వేరే వాళ్ళకి నచ్చే విధంగా మీరు కన్వర్ట్ చేసుకుంటారు. మేము మాకు అలాంటి ఏం అవసరం లేదు. మేము ఎట్లున్నా మమ్మల్ని చూస్తారు. మీరు వేరే వాళ్ళకి వెళ్ళాలంటే, వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే స్మెల్ వస్తుందేమో అని భయపడతారు. ఈయన మరీ సీరియస్ తీసుకున్నాడు ఈ టాపిక్ ని. మా దగ్గరికి కోరి వస్తారు. మీరు జస్ట్ పర్ఫ్యూమ్ పెట్టుకుంటే లేకపోతే అందంగా కనబడితేనే మీ దగ్గరికి అట్రాక్ట్ అవుతారు. మేము అందంగా లేకున్నా పర్లేదు, మమ్మల్ని ప్రతి ఒక్కరు ప్రేమిస్తారు. అది మా ప్రకృతి గొప్పతనం. సరే మీ ప్రకృతి గొప్పతనం అనుకో, మా గొప్పతనం ఇంకా చెప్తా. నేను పార్టీస్కి వెళ్తా, పబ్బులకి వెళ్తా, బీర్ తాగుతా, ఇన్ని చేస్తా. మీరు చేయగలరా? అసలు థాట్ మీకు వస్తుందా? రాదు. స్టైల్స్ అంటావా? ఇప్పుడు స్టైల్స్ నేను టాన్ జీన్స్ వేసుకుంటా, నా హెయిర్ స్టైల్ కొత్త రకాలు చేస్తా. నువ్వు చేయగలవా? ఆ హెయిర్ స్టైల్ నీకు వస్తుందా? రాదు. పార్టీస్ కి పబ్స్ కి వెళ్ళి డ్రింక్ చేస్తా, అది చేస్తా అంటున్నావు కదా, అదే ఒక్కసారి పొలాలకు వచ్చి చూడు, ప్రకృతి అంటే ఏంటో తెలుస్తుంది. దాని అందం ఇట్లా టాన్ జీన్స్ అని, ఆ జీన్స్ అని, ఆ హెయిర్ స్టైల్, ఈ హెయిర్ స్టైల్ అంటున్నావు కదా, ఒక పువ్వు వికసిస్తుంటే ఆ అందాన్ని చూడు, నీకు అసలు అందం అంటే ఏంటో తెలుస్తుంది. జీన్స్ వేసుకొని పార్టీలకు వెళ్ళడం కాదు, పంచె కట్టుకొని పొలాలకు వెళ్ళి చూడు, తెలుస్తుంది ప్రకృతి అంటే ఏంటో. కాదు ఓకే, మీరు ఇన్ని మాట్లాడుతున్నారు కదా, మేము అనుకో ఈ ఏజ్ నుంచి ఈ ఏజ్ వరకు అని ఆడుకోవడం అని, ఈ ఏజ్ నుంచి ఈ ఏజ్ వరకు స్కూల్ అని, అప్పటి నుంచి మొత్తం ఆడుకోవడమే, తర్వాత జాబ్ అని, ఇన్ని మాకు లైఫ్ లో ఇన్ని స్టేజెస్ ఉంటాయి అన్నమాట. మేము ఈ ఏజ్ లో ఉన్నప్పుడు ఇలా చేస్తాము, ఈ ఏజ్ లో ఉన్నప్పుడు ఇలా చేస్తాము. బుర్ర ఒకటే పెరగట్లేదు, అదే ఆలోచన. సో ఇన్ని చేస్తూ ఉంటాం. మీరు అవన్నీ చదవగలుగుతారా? పోనీ అట్లా కాకపోయినా మీరు బుక్స్ ఉంటాయి మాకు, మేము ఒకవేళ ఏమన్నా నాలెడ్జ్ గా ఇట్లా లైక్ ఏదన్నా వెళ్ళాలనుకుంటే అప్పటికప్పుడు వెళ్ళగలుగుతాం. మీరు వెళ్ళగలుగుతారా? లేదు. మీరు అన్ని స్టేజ్లు మీరు అన్ని దాటుకుంటూ వస్తేనే మీరు ఒక స్టేజ్ లో మీకంటూ ఒక గౌరవం లాంటిది వస్తుంది. కానీ మాకు అలాంటివన్నీ ఏం అవసరం లేదు. మేము పువ్వు మొక్క నుంచి మేము పెద్ద అంటే పెద్ద చెట్టు అయ్యే వారికి చిట్లు పెట్టుకోవచ్చు కదా ఎగ్జామ్ లో. మీకు అసలు తెలివితేటలు లేదు కాబట్టి మీరు చిన్నప్పటి నుంచి స్కూల్కి వెళ్ళడం నుంచి మీరు పెద్ద కాలేజ్కి వెళ్ళే వరకు మీరు అన్ని చదువుకొని మీరు తెలివి పెంచుకుంటారు. కానీ మాకు అలాంటివి ఏం అవసరం లేదు. అసలు పుట్టడమే ఐఏఎస్ ఐపీఎస్ అయిపోవడానికి పుట్టాం. ఒక చెట్టును పెంచాలన్నా మేమే పెంచాలి, ఒక కుక్కను పెంచాలన్నా మేమే పెంచాలి. మేము లేకపోతే అసలు మీరు ఎక్కడున్నారు చెప్పండి. ఎందుకు పెంచుకుంటున్నారు? మీరు కుక్కను పెంచుకుంటున్నారంటే మీకు దొంగలు వస్తారన్న భయంతో మీరు కుక్కలు పెంచుకుంటున్నారు. ఒక చెట్టు ఎందుకు పెంచుకుంటున్నారు? మీకు పువ్వు, పండ్లు, కర్రీ చేసుకోవడానికి వెజిటేబుల్స్ ఇవన్నీ కావాలి కాబట్టి మీరు చెట్లు పెంచుకుంటున్నారు. మా అవసరం ఉంది కాబట్టి మీరు పెంచుకుంటున్నారు. అది మా గొప్పదనం. మేము ఎంత టెక్నాలజీ డెవలప్ చేసినాం తెలుసా? కాల్ కనిపెట్టినాం, ట్యూబ్లైట్ కనిపెట్టినాం, థామస్ ఆల్వా ఎడిసన్. ఇదన్నీ మనుషులు గొప్పతనం. ఈ ప్రకృతి ఏం చేసింది చెప్పు. ఇప్పుడు న్యూటన్ అనేవాడు న్యూటన్స్ లా కనుక్కున్నాడు. ఎందుకు కనుక్కున్నాడు? ఆయన యాపిల్ కింద పడింది కాబట్టి కనుక్కున్నాడు. ఏదైనా మా ప్రకృతి నుంచే మీకు వస్తుంది కాబట్టి మీకు అన్ని కనుక్కోగలుగుతున్నారు. సరే, మీ ప్రకృతి నుంచి వస్తుందని అంటున్నారు. కాకపోతే వచ్చింది అని అంటే ఎవరు కనిపెట్టింది? ఎవరు అసలు? మేము ఉంటేనే కదా మిమ్మల్ని అసలు గుర్తింపు వచ్చింది. మీకు అది వచ్చింది ఇది వచ్చింది అంటే కారణం ఎవరు? మేము. అవునా కదా? మీరు అవన్నీ ఎట్లా కనుక్కున్నారు? మీరు అవన్నీ చెప్పరా, అనవసరం తొడగొట్టు. మర్చిపోయావా? చాలా బిల్డప్ ఇచ్చా కదా. కమాన్, yes, అగ్నిస్కలదండి రథ ఛత్రపతి. కమాన్ చెప్పు, ఏదైనా పర్లేదు. A+B² A స్క్వేర్ ఎక్కడి నుంచి వచ్చింది? ప్రకృతి నుంచి వచ్చింది. E=MC². ఎక్కడి నుంచి వచ్చింది? ప్రకృతి నుంచి వచ్చింది. O2+H HO2 ఎక్కడి నుంచి వచ్చింది? ప్రకృతి నుంచి వచ్చింది.
ఓకే మీరు నిన్ను వాగుతున్నారు కదా. నన్ను వాగుతున్నానంటుందిరా. సుధాకర్ సుధాకర్ బయటికి వెళ్ళాడండి. ఓకే రెడీ. నేను ఆన్సర్ చెప్తాను, దానికి నువ్వు క్వశ్చన్ చెప్పాలి. ఏం ఆన్సర్? 684/12. మ్యాథ్స్ లో వీక్ అండి. నేను ఆన్సర్ చెప్పేసానమ్మా, నువ్వు క్వశ్చన్ చెప్పాలి. అందుకే క్వశ్చన్ రాదంటున్నాను కదా. అదే నేచర్ అనుకో. 684/12. 684 × 12. సూపర్ గురుగారు, మీరే అసలు అందరికంటే ఎక్కువ మాట్లాడారు. సూపర్. ఆయన ఇందాక నుంచి ఆయన ఛాన్స్ వస్తుందేమో అని ఈవిడ ఎలాగో తగులుకుంటుంది కాబట్టి ఆయన జాగ్రత్త నువ్వు చెప్పాను. బట్ వెల్ డన్ బ్రదర్, సూపర్. నేచర్ నుంచి వచ్చిన మనుషులు గొప్పోళ్లే, మనుషులు కాపాడుకుంటున్న నేచరు గొప్పోళ్లే. కాబట్టి అటు నేచరు బాగుండాలి, మనుషులు బాగుండాలి. ఓకే రెడీ, లెట్స్ గో. థ్యాంక్ యూ. ఓకే గేమ్ ఆడదాం. ముగ్గురు కావాలి. ధైర్యం చేసి ముగ్గురు వీర నారీలు ముందుకొచ్చారు. వాళ్ళ గేమ్ ఏంటో తెలిసాక మళ్ళీ ఇక్కడే ఉంటారో తెలుసుకుందాం మనం. మీ ముగ్గురులో ఇద్దరు టవల్ పట్టుకుని వాళ్ళని ఆ ఎల్లో బయట నుంచి ఇలా తీసుకొచ్చి, ఆరెంజ్ బయట నుంచి ఆ ఎల్లో బయట నుంచి తీసుకెళ్లి ఆ ప్లేట్ దగ్గర ఆపితే తినేసిన అట్టిపండు తొక్కని ఆ బొచ్చులో వేస్తారనమాట. ఓకేనా? రెడీ, 3, 2, 1 గో. స్వీటు సిండరెలా నీ నెత్తిన పెట్టేస్తానే ఓ బొట్టు పిల్ల. అయ్యో అట్టిపండు, అయ్యో తిను మారే దిల్లు కోరే నిన్ను డైమండ్ రింగ్ అయి రమ్మంది నా టెండర్ ఫింగర్. రయ్యారయ్యారై అంటుంది గాడి, అయిపోదాం పద నంబర్ జోడి. రయ్యారయ్యే ఉంది లకిలే ఇక మోగించే పిపి మెలోడీ. పిల్ల 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 నా స్వీటు సిండరెలా నీ నెత్తిన పెట్టేస్తానే ఓ బొట్టు పిల్ల. లాస్ట్ 20 seconds. ఐఫిల్ టవర్ అంచులోనా లవ్ సింబల్ షేపులోనా ఎంచిక పెళ్ళికి మెన్యూ సెట్ చేసిన కన్నెకునా ముద్దుగా ముడే ముళ్ళు నీ మెల్లోనా వేసుకున్నా. ఎయిర్ బస్ పల్లకిలో పక్క నుంచి వారిపోనా బుద్ధిగా తలొచ్చేసి తలంబ్రాలు పూసుకోనా. హర్జులో వేసిన 10 10, 9, 8. ఈవిడ ఇక్కడ ఉండిపోయింది, ఆవిడ ఇక్కడ ఉంది, ఆవిడేమో అటు ఇటు వెళ్ళి వచ్చింది. ఏంటో ముగ్గురు వెరైటీగా ఉన్నారు. వెల్ ప్లేడ్ మా ముగ్గురు, సూపర్. వెళ్ళి కూర్చోండి బాయ్స్. ఓకే మీకు రూల్స్ తెలుసా? ఏంటి నా టెన్షన్ లో ఉన్నావు? రెడీ, 3, 2, 1 గో. ముసుగున దాగి ఉన్నదెవడో అరుగున దూకి వాణ్ణి పక్కడో. చిన్నోడా కాన్సంట్రేట్ చేయి, సీరియస్ గాడు గేమ్ ని. నలుగురిలో నువ్వొక్కడో లేక నువ్వుక్కడో లెక్కలన్నీ నిన్నే సీరియస్ విక్రమార్క సోదర్రా వీరబట్టు పట్టర్రా ఆటుపోటు దాటర్రా. పకడో
నువ్వు మిస్ అయ్యింది పక్కడో రేపు నీకు ప్లస్ అయ్యేది పక్కడో ఒంటరైన జీరో వాల్యూ లేనిదేరో దాన్ని పక్క అంకేరో గెలుపను మ్యాటరుంది ఎక్కడో దాన్ని గెలిచే రూట్ పక్కడో టాలెంట్ ఉంది నీలో ఫుల్ల కేలో నాటు బంతి నువ్వేరో చెదరని ఫోకసే సీక్రెట్ ఆఫ్ సక్సెస్ అయి అర్జునుడి విల్లువై అమాయకులు తెలుసా మీరిద్దరు? ఇది ఎంత తెలివైనోడు తెలుసా? గుంజుడు కార్యక్రమం అంతా మీరు చేస్తున్నారు, వీడు ఓన్లీ సైడ్ లో తిప్పుతుండే ఇట్లా. నువ్వు ఇటు లాగుతున్నావు కదా, ఇటు వచ్చిండు, నువ్వు మళ్ళీ ఇటు లాగుతున్నప్పుడు మళ్ళీ ఇటు లాక్కెళ్తుంటే ఇట్లా వెళ్ళి ఇట్లా వచ్చేసిండాడు. అసలు అది ఆయన సపోర్ట్ రావట్లేడు. గేమ్ ఆడతావా అంటే నేను ఆడతా అన్నాడు. కిందకు వచ్చి అని తిరుగుతున్నాడు. బట్ వెల్ డన్ బాయ్స్, గుడ్ జాబ్, థ్యాంక్ యూ మా. ఇన్ని అటు పనులు తిన్నారు కాబట్టి కాసేపట్లో ఇప్పుడు మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మీరే ముందుకు రావాలి. గర్ల్స్ వర్సెస్ బాయ్స్, ఒకళ్ళు పాట పాడితే దానికి సమాధానంగా ఇంకోళ్ళు డైలాగ్ చెప్తారు. ఆ రెండింటికి తలాతో ఒక సంబంధం ఉండదు. రైట్? మీ టాలెంట్ ఏంటో ప్రూవ్ చేసుకునే టైం. రండి. ఎవరు పాడుతున్నారు, ఎవరు డైలాగ్ చెప్తున్నారు? నేను పాడుతున్నా. ఎస్, పాడండి. హాయ్ ప్రదీప్. హాయ్, పాడమ్మా. స్టార్ట్ చేయాలా? సూపర్, భలే పాడారు. ఇంకా పాట పాడలేదు. ప్రదీప్ ఎంకరేజ్ చేసే పాడతాను. ఎంకరేజ్. నరుడా ఓ నరుడా నాదేమి కోరిక, నరుడా ఓ నరుడా నాదేమి కోరిక, ఎలుకో. నన్నే అన్న మర్చిపోయింది పాట. మిమ్మల్ని చూడగానే మర్చిపోయినా. నరుడా ఓ నరుడా నాదేమి కోరిక, నరుడా ఓ నరుడా నాదేమి కోరిక, కోరుకో చెరుకో బాలుడా, కోరుకో చెరుకో బాలుడా. అంకుల్ ఏమంటారు విందాం. నా కోరికే కదా, కోరుకుంటా. పిల్ల 2 బాల్కనీ టికెట్లు కావాలి. రామకృష్ణ సందుల్లో పెరిగిన వాడిని, మనది డైల టికెట్ బ్యాచ్. కసి తీరకపోతే శవాన్ని లేపి మరీ చంపేస్తా. సూపర్. ఇంకేమైనా వచ్చా? ఇంకా చాలా మంది. చిరణ నెక్స్ట్ శంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే ఇంద్రాల చిరంజీవి గారు చేవా. వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా, నరకడం మొదలు పెడితే వరుసలు చూడకుండా చంపేస్తా. నువ్వు మోసావా, కన్నావా, పెంచావా, ఏం చేసావని అమ్మ కడుపులో పెట్టా. సూపర్ రా, 100%. తగులుకో నాయనా. ఓ పిల్ల, ఓ పిల్ల, తోడు నాన్న తోడు నిన్ను పుట్టించిన బ్రహ్మతో. అన్ని సగం సగం వస్తుందండి పాట. వదలను నిన్నే ఓ పిల్ల, అమ్మ కాదన్నా మీ నాన్న కాదన్నా కాదన్నా, వదలను నిన్నే ఓ పిల్ల. మర్చిపోయిన ముక్కు దగ్గర పెట్టుకుంటాడు మైకు. సూపర్ వాడే వాడేన ఎనర్జీ. నువ్వు వదిలేదేంటా, నేనే నిన్ను వదలను. గుడి దగ్గర కొడతా, బడి దగ్గర కొడతా, ఊరిలో చేరి ఏరేరి కొడతా. తులసి పర్వతాన్ని తులసి రా, నేను గుర్తు చేసుకోవడం ఉండదు, నరకడమే. నరకడమే. ఓకే, మొత్తం నరికేయడమే. ఏ ఫ్యాన్ ఆపండి. Let's do the Mamma Mia. Passadia. Let's do the Mamma Mia. Already.
చట్టానికి న్యాయానికి జరిగిన ఈ సమరంలో, న్యాయానికి ధర్మానికి జరిగిన సంగ్రామంలో కడుపు తీపికి కట్టుబడిన తీర్పు ఇది, కన్నీటికి కరగని ఈ తీర్పు ఇది, ఆ దైవమే ఇచ్చిన తీర్పు. వెరీ గుడ్ రా. 21st అక్కడే ఉండిపోవాలి. సూపర్. నన్ను మా అమ్మ తనకు నిన్ను మీ అమ్మ నా కోసం కనలేదురా. నిన్ను మీ అమ్మ నా కోసం కనలేదురా, జనం కోసం కన్నది. తిప్పరా మీసం. నిన్ను మీ అమ్మ నా కోసం కనలేదురా, జనం కోసం కన్నది. నేను శివాజీ కాదు, జనం కోసం పుట్టుకొచ్చిన ఛత్రపతిని. తిప్పరా మీసం. మెరుగులు పడిపోద్ది. సూపర్, థ్యాంక్ యూ. ఈవిడ మనల్ని తలెత్తుకునేలా చేసింది మేస్టారు. ఎంకరేజ్ చేయట్లేదు అన్న. పాట నువ్వు ఎంకరేజ్ చూసా ఎంత బాగా చేసా. నేను చూసిన తర్వాత సాంగ్ మర్చిపోయినా అన్న. పర్లేదు పాడమ్మా, పాడు పర్లేదు, ఇంకా ట్రై చేయి తొందరగా, ఎక్కువ చెప్పు. కాళ్ళు కాళ్ళెత్తు. నాది కాదురా, నీ కాళ్ళు ఎత్తుకో. ప్యాంట్ కాదురా, కాళ్ళు. అమ్మోయ్, సారీ బ్రదర్, కాసేపట్లో మాట్లాడతా. నువ్వు పాడమ్మా. ఎవరైనా చూసుంటారా నడిచే నక్షత్రాన్ని, ఎదురొస్తే ఎగబడిపోరా నేనే ఆ చిత్రాన్ని. ఎవరైనా చూసుంటారా నడిచే నక్షత్రాన్ని, ఎదురొస్తే ఎగబడిపోరా నేనే ఆ చిత్రాన్ని. నక్షత్రమా నువ్వు? కాదు కాదు, కాకూడదు. కాదు కాకూడదు. కాదా? కాదు కాదు. కట్అవుట్ చూసి కొన్ని నమ్మేయాలి డూడ్. నడిచే నక్షత్రం కాదు నువ్వు, పరిగెత్తే పావురానివి. పరిగెత్తే పావురమా? గుర్తుంది. అరే కాళ్ళెత్తు. మోడి ఇంకలాగా నడిచే నక్షత్రానివి కాదు నువ్వు, పరిగెత్తే పావురానివి. 3 సార్లు చెప్పావు ఇప్పటికి. అంటే మర్చిపోయినా. అది అర్థమవుతుంది, చెప్పు నెక్స్ట్. ఒకటి గుర్తు పెట్టుకో, నీ ఎన్నికటికి నీలాంటిదే. పావురం రెట్టేస్తే కొబ్బరి చట్నీ అనుకుందంట. వినేటోడు విపి అయితే ఏపీ మొత్తం నాదే అందంట. నువ్వు నీ కుళ్ళ జోకులు. షట్. వాడు కోప చెల్లిపోతున్నాడా, భయవేసి పారిపోతున్నాడా? సూపర్. ఎవరు పాడుతున్నారు ఇద్దరులో? వావ్. అహో అహో ఒక మనిషికి నేడే పుట్టిన రోజు. అహో మరి ఇందా నుంచి కాళ్ళు ఎత్తుకుని ఉంచునే బదులు చదువుకోవచ్చు కదా. అహో అహో ఒక మనిషికి నేడే పుట్టిన రోజు. అహో తన పల్లవి పాడే చల్లని. మధ్యలో సింగర్ లాగా దీనికి చూడటం మానేసి మళ్ళీ అన్నం ఒకటి. ఇదే కుహు స్వరాల కానిక మరో వసంత గీతిగా జీవించు రోజు. మైక్ రే, ఇప్పుడు జేబులో పెట్టుకుని ఫస్ట్ నుంచి పాడు. రెడీ. అహో ఒక మనిషికి నేడే పుట్టిన రోజు. అహో తన పల్లవి పాడే వెన్నెల రోజు, చల్లని రోజు. ఇదే స్వరాల కానుక. అది యాక్చువల్లీ అదొక కీరవాణి రాగం. అందులో ఇందోలలో ఈ వచ్చి వెళ్ళిపోద్ది. అసలు చాలా బాగా వచ్చింది. అసలు అప్పట్లో ఆ డెడికేషన్ వేరులే.
పుట్టిన వాడికి మరణము తప్పదు, మరణించిన దానికి వాడికి ముందు పార్థాయ ప్రతిబోధితాం భగవతాం నారాయణ. ఇప్పుడు చెప్పు. పుట్టిన వాడికి మరణించక తప్పదు, మరణించిన వాడు తిరిగి జన్మించక తప్పదు. ఇది అనివార్యం చిరగించక. అనవసరం. అది రెడీ యాక్షన్. పుట్టిన వాడు మరణించడం తప్పదు, మరణించిన వాడు పుట్టక తప్పదు. కోపడుతుంది సారీమా. చెప్పమ్మా. పుట్టిన వాడికి మరణించడం తప్పదు, మరణించిన వాడికి పుట్టుక తప్పదు అని అవి కార్యము ఈ విషయం గురించి చింతించుట అనవసరం. చింతపండు చింత అనివార్యం చింతించుటగా అనవసరం అని అంటున్నారు ఆవిడ. ఓకే, సేమ్ నీ పాటలాగే వచ్చింది డైలాగ్ కూడా. సూపర్. హాయ్ ప్రదీప్ అన్న. అదేంటి లేడీస్ వాయిస్ వస్తుంది? ఓ ఇటా ఇటా. ఓకే ఓకే. హాయ్ హాయ్. నా గుండెకు చెప్పింది గుడ్ మార్నింగ్, నా మనసుకు చెప్పింది గుడ్ మార్నింగ్, నా కలలకు చెప్పింది గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్, నా నడకకు చెప్పింది గుడ్ మార్నింగ్, నా స్మైల్ కు చెప్పింది గుడ్ మార్నింగ్, నా స్టైల్ కు చెప్పింది గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్. అరే అంత బాగా పాడుతుంటే మీరేంట్రా బాగా భజన చేస్తారు. నువ్వు చెప్పరా, నువ్వు డైలాగ్. తెలుగు వచ్చు కదా? మాట్లాడడం వచ్చు కదా? వచ్చు. మరి ఎందుకు ఇంగ్లీష్? ఒక రోగిని ప్రేమించలేని ఒక వైద్యుడు కూడా రోగితో సమానం. అయిపోయిందా? సూపర్. రెడీ. నిన్ను చూడకుండా నేను ఉండలేను, నన్ను చూడకుండా నువ్వు ఉండగలవా? అరే అరే అరే, నేను ఎవ్వరికి చెప్పలేదు. ఏం పాటరా, అస్సలు తేడా కూడా పాట. ఓకే, ఈసారి ట్యూన్ లో పాడు. ఓకే రెడీ. నిన్ను చూడకుండా నేను ఉండలేను. అరే అరే అరే, ఇందాకదే బెటర్రా. ఇది వద్దులే, ఇందాకదే పాడేసి. నిన్ను చూడకుండా నేను ఉండలేనే. నిన్ను చూడకుండా విష్ణు. నిన్ను చూడకుండా నేను ఉండలేను, నన్ను చూడకుండా నువ్వు ఉండగలవా? నీతో మాట్లాడకుండా నేను ఉండలేను, నాతో మాట్లాడకుండా నువ్వు ఉండగలవా? గలను. ఉండగలవా? గలను. ఏంట్రా నీ గోలా? ఇప్పుడే కొంతమందిని కుమ్మొచ్చా, డెఫినెట్ గా వస్తా. కాకపోతే నా మొబైల్ లో ఏంటి మరి నువ్వు అలాంటి పాట పాడితే మరి కుమ్మేది ఏంటి మరి? బాబోయ్, మన మామూలు పాట అది దడదలాడే మనం. నా మొబైల్లో డబ్బులు లేవు, కనెక్షన్ కట్ కాకుండా ఉండాలంటే రీఛార్జ్ చెయ్యి, డెఫినెట్ గా వస్తా. కుమ్మేసుకుందాం. ప్రతిభను చేస్తాడు రీఛార్జ్. లేదు, ఇక్కడ ఇంటర్వెల్, దేశముద్రలో ఇంటర్వెల్ ఉంటుందా? ఫ్రిడ్జ్కి వెళ్ళేస్తారు అల్లు అర్జున్ అని. అది ఆ సీన్ ఇది. సూపర్. మరి అమ్మని దేనికి ఆలోచన చేయాలి? నువ్వు ఆ పాట పాడుకుంటూ వెళ్ళిపో. నిన్ను చూడకుండా నేను ఉండలేనే, నన్ను చూడకుండా నువ్వు ఉండగలవా? నాన్న విష్ణు, నువ్వు పాడింది ఈ పాట నాన్న. బాబోయ్. లంచ్కొస్తావా, మంచుకొస్తావా, కోనికొస్తావా, కన్న డిన్నర్ ఇస్తావా? ఇదేందిరా? ప్రదీప్ మిమ్మల్ని చూసి పాట రావట్లేదు ప్రదీప్. మళ్ళీ పాడు, అదే పాడు. లంచ్కొస్తావా, మంచుకొస్తావా, కోనికొస్తావా, కన్న డిన్నర్ ఇస్తావా? సై సై సొక్కులతో సై అంటావా, రై రై రొక్కులతో గున్నమా మీ తోటకొస్తావా, కన్నే సోకు ఇస్తావా? ఆట కావాలా, పాట కావాలా? ఆగు, ఇప్పుడు మావాడు డైలాగ్ చెప్తాడు, మామూలు ఉండదు. ఒక్కొక్కడిని కాదు షేర్ ఖాన్. అరే రొమ్ము చీల్చురా. ఇచ్చే దూరం ఉండాలి, ఇట్లా బాడీ. అది కాళ్ళు కొంచెం ఇట్లా దూరం ఉంది. అది ఈ రాష్ట్రంలో ఏ జిల్లాకైనా వస్తా, ఏ ఊరికైనా వస్తా, ఏ గడప తొక్కమైనా తొక్కుతా. నేను నరకడం మొదలెడితే వర్షాలు ఉండవు. ఈ రాష్ట్రంలో ఏ జిల్లాకైనా వస్తా, గాలి వదలద్దు, గాలి లేపాలి. ఏ ఊరికి రమ్మన్నా వస్తా,
ఏ గడప తొక్కవైనా తొక్కుతా నేను కానీ నరకడం మొదలెడితే వరుసలు ఉండవు. వీడేంట్రా తోసి వెళ్ళిపోతున్నాడు. సూపర్ రా, మామూలు బెదిరింపు కాదురా అది. సూపర్, వండర్ఫుల్. అది నువ్వు కూడా చాలా బాగా పాడావు. దాదా పదమ్మా. సూపర్, క్లాప్ కమ్ ఆన్. ఏ సూపర్, వెరీ వెల్ డన్. క్లాప్ కమ్ ఆన్. క్లాప్ కమ్ ఆన్. ఈవెన్ ఎవరైనా తీసుకెళ్ళండి రా బాబు. రే బాడీ బిల్డర్ తీసుకెళ్ళు. కమాన్, అరే నన్ను కాపాడు రా. అరే నన్ను కాపాడు అన్నా. అరే థ్యాంక్స్ రా తమ్ముడు. ఏమిటమ్మా డాన్సా? మరి చెప్పబోయిందని దసరా. రండి భలే రండి. సూపర్ రా, బాగా చేశారా, చాలా బాగా చేశా అసలు. వెరీ గుడ్. ఇప్పుడు చేసాం కదా, సూపర్ మా. థ్యాంక్ యూ. సూపర్. అరే అంతే, సూపర్, వెరీ గుడ్. క్లాప్ ఫర్ దెమ్. కమ్ ఆన్. సలాం రాకీ భాయ్, సలాం రాకీ భాయ్. అరే ఎవర్రా? కాదు, అరే ఎవర్రా? భలే ఉంది. అరే ఆయన ఒకసారి రమ్మనంటారా, భలే ఉందిరా. సేమ్ ఇద్దరు. ఫైనల్ 2. సో మీరిద్దరు ఇప్పుడు ఈ కుర్చీలో కూర్చుంటారు. గిర్రమని తిరుగుతుంది, ఆగుతారు. పరిగెత్తుకుంటే అక్కడికి వెళ్ళి ఒక పుచ్చకాయ మొత్తం తినేస్తారు, ఒక గ్లాస్ నీళ్ళు తాగేస్తారు. ఇద్దరులో ఫస్ట్ ఎవరు చేస్తే వాళ్ళు గెలిచినట్టు. ఆ పుచ్చకాయ ముక్కలో రెడ్ కలర్ అనేది ఉండకూడదు, గ్రీన్ వైటే ఉండాలి, దానిపైన రెడ్ ఉండకూడదు. ఓకే, గింజలు మొత్తం తినేసాక లెక్క అడుగుతాను తర్వాత. ఓకే రెడీ, కూర్చోండి. 3, 2, 1 go. Oh baby, you are so beautiful, full. You're okay until let's just chill. నీ కళ్ళల్లోనే ఉంది మొంత కళ్ళు. నీ ఒళ్ళగా ఈ వంపులో నా విల్ల. రావే నా అలీషా, చూపిస్తా తమాషా, ఉంటుంది నాలో నిషా హమేషా. 3, 2, 1 stop and go. గిర్రా 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 అరే తిరుగుతాందే బుర్రా. రెడ్ ఉండకూడదు. అమ్మా పిక్నిక్ లో తిన్నట్టు మెల్లగా. గేమ్ ఇది, తొందరగా ఆడు చూడు. వారమై ఫోన్ చేశాడు. ఆ రెడ్ ఉండకూడదు అన్న, రెడ్ ఉండకూడదు. ఇక వెళ్ళాలి. అది చాలా రెడ్ ఉంది అందులో. ఇగో ముందు పళ్ళు పారలాగలా పెట్టి వైట్ ఉండకూడదు, ఓన్లీ గ్రీన్ ఉండాలి. సో ఫస్ట్ రౌండ్ లో అంకుల్ గెలిచారు. వెరీ వెల్ ప్లేడ్. ఆంటీ ఐఎమ్ సారీ, మనం కొంచెం లేట్ అయ్యాం. సో మీరు కూర్చోవచ్చు. ఈవిడ ప్లేస్లో ఎవరు వస్తున్నారు? వెరీ గుడ్. ఇప్పుడు ఈవిడతో పోటీ. ఓకే రండి, కూర్చోండి. కమాన్, సీట్ బెల్ట్ పెట్టుకోండి. దాదా రావాలి. 3, 2, 1 go. భూమి గుండ్రంగా ఎందుకు ఉందని ఆలోచించావా? ఆకాశం నీలంగానే ఎందుకు ఉందో అడిగావా? సూర్యుడిగా వెలిగేంటి అని క్వశ్చన్ గానీ వేసావా? చిరుగాలి కనపడ వెంటనే ఎప్పుడైనా ప్రశ్నించావా? ఇదివరకు నడిచిన దూరం ఎంతని? 3, 2, 1 స్టాప్ గో. గిర్రా 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 అరే తిరుగుతాందే బుర్రా. కాదు, వాడు నోరు ఆడిస్తూ దీని. గిర్రా 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 అరే తిరుగుతాందే బుర్రా. ఉర్రా అరే కూదేదామా బుర్రా.
జోరు 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 జోరులే Fast, 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 come on. గాలిలోన తేలినట్టుంది Yes, అమ్మో మీరు 3 తినేసారా? వావ్, అలా కనపట్లేదే. వెరీ గుడ్, వెల్ ప్లేడ్ గురుగారు, కంగ్రాచులేషన్స్. అండ్ మీరు కూడా గుడ్ జాబ్. కూర్చోండి మా, థ్యాంక్ యూ. సాహస్ అడ్వెంచర్ ల్యాండ్ రామోజీ ఫిలిం సిటీ వారి తరఫు నుంచి 1 డే ఫ్రీ ట్రిప్ గెలుచుకున్నారు. ఫస్ట్ రౌండ్ ఆడిన డిబేట్ ఆడిన నేచర్ అండ్ హ్యూమన్ బీయింగ్స్. ఆ నలుగురు అన్నమా ఈటీవీ ప్లస్ అండ్ ఎక్స్ప్రెస్ రాజా తరఫు నుంచి 3000 రూపీస్ క్యాష్ ప్రైజ్. మా పుచ్చకాయ రాజా ఐడి వెరీ వెల్ ప్లేడ్ నిజంగా. करे भैया हाय वाओ వండర్ఫుల్ సేమ్ మీ సైజ్ కమ్ ఆన్. ఇంటి దగ్గరలో దాన్ని ప్లాంట్ చేయండి అండ్ దాంతో ఒక సెల్ఫీ దిగి మాకు పంపించండి. సేవ్ వాటర్, సేవ్ ట్రీ. యా, థ్యాంక్ యూ మా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఈ షోలో పార్టిసిపేట్ చేసినందుకు. ఇలాగే ఆల్వేస్ కీప్ స్మైలింగ్. ఆల్ ది బెస్ట్. మే ఆల్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ. బై బై. థ్యాంక్ యూ.